తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడుడి, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ యొక్క సమయం ముందు మనం ఆలోచించబోయేటటువంటి అంశము పోరాడుడి. ప్రతి ఒక్క క్రైస్తవుడు తాను పోరాటం చేయవలసినవేవో ఆ యొక్క సంగతులను ఈ యొక్క సమయం ముందు మనం చదువుదాం. పోరాడుడి. మనము వేటి కోసము పోరాడాలి? ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ సంబంధంగా జీవించాలని ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తి పోరాటం చేయవలసినటువంటివి ఉన్నాయనే విషయాన్ని మనకు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. మంచి పోరాటము పోరాడి తిని. అపోస్తలుడైన పౌలు మంచి పోరాటమును పోరాడి తిని అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని తెలియజేశాడు. కాబట్టి మొట్టమొదటిది మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటము పోరాడుతున్నప్పుడు నీ యొక్క దేహము, నీ యొక్క శరీరాన్ని లోపరుచుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 26-27 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. మంచి పోరాటం పోరాడుతున్న పౌలు గురి చూడని వాని వలె పరుగెత్తు వాడను కాను అని తెలియజేసి, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. నా యొక్క పోరాటం అన్నది గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని, ఒకవేళ ఇతరులను ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరాన్ని నలగగొట్టి లోపరుచుకుంటున్నాడు. మంచి పోరాటము పోరాడుతున్నటువంటి పౌలు. కాబట్టి మంచి పోరాటాన్ని పోరాడాలి. మంచి పోరాటాన్ని పోరాడాలి. ఈ మంచి పోరాటాన్ని పోరాడుతున్నప్పుడు నీ యొక్క శరీర దేహాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకోవాలి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుంచి మేము శరీరదారులమై నడుచుకొనుచున్న ప్రకారము మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలం కలవై ఉన్నవి. మంచి పోరాటాన్ని పోరాడుతున్నటువంటి వ్యక్తి శరీర ప్రకారంగా నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము అనేసి అన్నాడు. శరీర ప్రకారము పోరాటం అనేది చేయడు. శరీర ప్రకారంగా నడుచుకొనుచున్నను శరీర ప్రకారంగా యుద్ధము చేయము అంటే పోరాడము అనే విషయం తెలియజేస్తున్నాడు. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని పోరాటము చేసేటటువంటి ఆ యొక్క యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత
బలము కలవై ఉన్నవి, దుర్గాలను పడద్రోయజాలినంత బలం కలిగినవై ఉన్నవినంట. మంచి పోరాటం పోరాడేటటువంటి వ్యక్తి దేవుని ఎదుట దుర్గములను పడదోయగలడు. తన యొక్క మంచి పోరాటము ద్వారా, విశ్వాస సంబంధమైన పోరాటం ద్వారా దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలం అన్నది అతను కలిగి ఉంటాడు. మంచి పోరాటం పోరాడుతున్నటువంటి వ్యక్తి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఆజ్ఞను అప్పగిస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే, మంచి పోరాటము, నిన్ను గూర్చియు ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. మంచి పోరాటం పోరాడాలి అన్నది ఆజ్ఞ. మంచి పోరాటము పోరాడాలి అన్నది ఆజ్ఞ అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తి మంచి పోరాటాన్ని పోరాడాలి. ఈ యొక్క మంచి యొక్క పోరాటము అది విశ్వాస సంబంధమైనది అని గ్రంథం తెలియజేస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఈ పోరాటం అన్నది విశ్వాస సంబంధమైనది. మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఆత్మ సంబంధమైన వ్యక్తి మొట్టమొదటిది మంచి పోరాటాన్ని పోరాడాలి. ఆ మంచి పోరాటము అది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి అని ఉంది. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తి మంచి పోరాటాన్ని పోరాడాలి. ఈ యొక్క సమయం మనం ఆలోచించేటటువంటి అంశము పోరాడుడి. దేనికోసం పోరాడాలి అని అంటే మంచి పోరాటాన్ని పోరాడాలి. మంచి పోరాటం పోరాడాలి. ఆ మంచి పోరాటము విశ్వాస సంబంధమైన పోరాటము, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. ఈ మంచి పోరాటం పోరాడితే నిత్య జీవం అనేది చేపడతాము, లేదా నీతి కిరీటము మన ముందు ఉంచబడి ఉంటది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అది మంచి పోరాటం పోరాడేటటువంటి పౌలు గారికేనా, లేదా మంచి పోరాటం పోరాడే ప్రతి వానికి నీతి కిరీటం ఉంచబడిందా అని ఆలోచన చేసినట్లయితే, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను కనపరచు వారందరికీ అనుగ్రహించును అనిసింది. కాబట్టి మంచి పోరాటం పోరాడేటటువంటి వ్యక్తి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నీతి కిరీటం అతనికి అనుగ్రహింపబడుతుంది. నీతి కిరీటం. కాబట్టి మంచి పోరాటం పోరాడాలి. నెంబర్ 1. నెంబర్ 2, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో, ఆత్మ సంబంధమైన వ్యక్తి పోరాటము చేయవలసిన రెండో విషయం ఏమిటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో, మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారణంతంగా ఇంకా దానిని ఎదిరింపలేదు అనేసింది. పాపంతో పోరాటం చేయాలి. పాపంతో ఎలా పోరాటం చేయాలో ఇక్కడ మొదటి వచనం నుంచి చాలా అర్థవంతంగా చెప్పబడింది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అనేసి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, పాపాన్ని పోరాటము చేసి పాపమును ఏం చేయాలి? ఎదిరించాలి. పోరాటం చేసి ఎదిరించాలి, గెలవాలి పాపం మీద. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిప్రాశమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకై ఉండునట్లు పాపాత్ములను తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారునంతగా దానిని ఎదిరింపలేదు. పాపంతో పోరాటం చేయాలి. నెంబర్ 1 మంచి పోరాటం చేయాలి. నెంబర్ 2 పాపంతో పోరాటం చేయాలి. పాపంతో పోరాడాలి. పాపంతో పోరాడాలి. కాబట్టి పాపంతో పోరాడి పాపంను జయించాలి. పాపంను జయించాలి. నెంబర్ 1 మంచి పోరాడాలి. నెంబర్ 2 పాపంతో పోరాటం చేయాలి. నెంబర్ 3 లూకాసు వార్త 13:24 ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. నెంబర్ 3 ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారాన ప్రవేశించడానికి పోరాటం చేయాలి. పోరాడాలి. మంచి పోరాడాలి. పాపంతో పోరాడాలి. ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. నెంబర్ 1 మంచి పోరాడాలి. నెంబర్ 2 పాపంతో పోరాడాలి. నెంబర్ 3 ఇరుకు ద్వారా ప్రవేశింప పోరాడాలి. నెంబర్ 4 మనము పోరాటం చేసేది శరీరులతో కాదు, దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. మన యొక్క పోరాటం దురాత్మ సమూహములతో. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారములగు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. దురాత్మ సమూహములతో పోరాటం. మీరు దురాత్మ సమూహములతో పోరాడుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా పోరాడవలసినటువంటి బాధ్యత ఉంది. మీరు పోరాడినది శరీరులతో కాదు. ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. దేనికోసం ఇంకా పోరాడాలి, దేనికోసం పోరాటం చేయాలి అంటే సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఇంకా దేనికోసం పోరాటం చేయాలి? యూదా పత్రిక 3వ వచనం,
యూదా పత్రిక 3వ వచనంలో, ప్రియులారా, మనకందరికి కలిగిన రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది. దేని నిమిత్తము పోరాడాలి అని ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది అంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి. పరిశుద్ధులైన వారికి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం చేయాలి. పోరాడుడి. దేని నిమిత్తం పోరాడాలి? మొట్టమొదటిది మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం పోరాడాలి. రెండవది పాపంతో పోరాడాలి. మూడవది ఇరుకు ద్వారమందు ప్రవేశింపు పోరాడుడి. నాలుగవది దురాత్మ సమూహములతో పోరాడుతున్నాం. ఐదవది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడవలసినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి ప్రతి వారం కూడా మన యొక్క పోరాటం దేనితో? మంచి పోరాటం పోరాడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడే ప్రతి వ్యక్తికి కూడా నీతి కిరీటం ఉంచబడింది. నిత్య జీవం సిద్ధంగా ఉంది. రెండవది పాపంతో పోరాడాలి. మూడవది ఇరుకు ద్వారమందు ప్రవేశింపు పోరాడాలి. ఐదవది దురాత్మ సమూహములతో పోరాడాలి. ఐదవది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం చేయాలి. పోరాడాలి. ఈ పోరాటం మనము మన యొక్క మనసులో ఉంచుకొని మనము పోరాడవలసినటువంటి విషయాలందు పోరాడుతూనే ఉండాలి. మంచి పోరాటం ఆపకుండా పోరాడుతూనే ఉండాలి. పాపముతో పోరాటం దినదినము పాపంతో పోరాడుతూనే ఉండాలి. ఇరుకు ద్వారమందు ప్రవేశింప పోరాటం చేయాలి. దురాత్మ సమూహములతో పోరాటం చేస్తూనే ఉండాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం కూడా పోరాడవలనని మీకు వ్రాయవలసి వచ్చింది అనేసినాడు. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం కూడా పోరాడాలి. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మన యొక్క పోరాటం ఆగనిది, అలుపెరగని పోరాటం, ఆగనటువంటి పోరాటం మనం చేస్తున్నాం. ఆత్మ సంబంధమైన పోరాటము కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎప్పటికీ ఆపకుండా చేయగలిగేటటువంటి పోరాటం చేయాలి. నెంబర్ 1 మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. రెండవది పాపంతో పోరాటం. ఇది ఆగకుండా చేసేటటువంటి పోరాటాలు. మూడవది ఇరుకు ద్వారమందు ప్రవేశింప పోరాడాలి. నాలుగవది దురాత్మ సమూహాలతో ఆగకుండా పోరాటం చేసేది. ఐదవది పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం చేయవలసినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాలను ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనసులో ఉంచుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో విని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు సమర్పిస్తూ ఉన్నాను.